అది కాదు కార్తీక్, ఇన్ని రోజులుగా ఎవరికి కనపడకుండా దాక్కుని తిరుగుతున్న రాధిక తనంతట తను ఎక్కడికి వస్తుంది, ఎలా వస్తుంది? వస్తుందక్క. స్వీటీ కోసం రాధిక తప్పకుండా వస్తుంది. వచ్చేలా నేను చేస్తాను. అంటే ఏ విధంగా కార్తీక్? స్వీటీని దత్తత తీసుకోవడానికి దత్తత అప్లికేషన్ మీద తల్లిదండ్రులుగా నేను రాధిక సంతకాలు పెట్టాం. దత్తత తీసుకోవాలంటే కంపల్సరీగా భార్యాభర్తలిద్దరూ ఉండాలి. పలానా రోజున స్వీటీని దత్తత తీసుకోబోతున్నానని పేపర్స్లో యాడ్ ఇస్తాను. ఆ యాడ్ ఏదో ఒక విధంగా ఖచ్చితంగా రాధిక కంటపడుతుంది. అయితే ఆ యాడ్ చూస్తే రాధిక తప్పకుండా వస్తుందని నీ నమ్మకమా? నమ్మకం కాదక్క, జరిగేది అదే. రాధిక లేకపోతే దత్తత ఆగిపోతుంది కాబట్టి తన కారణంగా దత్తత ఆగిపోతుందని స్వీటీ మీద ప్రేమతో రాధిక తప్పకుండా వస్తుంది. స్వీటీ మీ రక్తం పంచుకు పుట్టిన మీ కన్న కూతురని అనుమానంగా ఉందండి. ఒకవేళ నిజంగా తను మీ కన్న కూతురే అయితే తనని దత్తత తీసుకోవాల్సిన అవసరం మీకే ఉంది. ఎలాగైనా స్వీటీ మీ కన్న కూతురా కాదా అనే విషయాన్ని నేను తెలుసుకోవాలి. పాప చెప్పిన కాంచన అంటే కాంచన వల్లి గారేనా కాదా అనేది తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మీకు తెలియజేయాలి. కానీ ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదే. కార్తీక్, ఏంటక్క? ఒకవేళ స్వీటీ దత్తత కోసం రాధిక వచ్చిందే అనుకో, తనని ఎప్పటికీ ఇక్కడే ఉండనిస్తావా? ప్రస్తుతం నేను స్వీటీకి తండ్రిగా ఆలోచిస్తున్నానక్క. రాధిక ద్వారా స్వీటీ ఆరోగ్యం కుదుటపడటం నాకు ముఖ్యం. తర్వాత పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేస్తాను. అలాగే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా కూడా నేను ఒకే మాట మీద ఉంటాను. పల్లవి చనిపోవటం వెనుక రాధిక ప్రమేయం లేదని తను నిర్దోషిగా నిరూపించుకుంటే నా భార్యగా రాధిక్కి ఈ ఇంట్లో శాశ్వత స్థానం ఉంటుంది. స్వీటీ ఆయన కన్న కూతురు కాదోనని నాకు అనుమానంగా ఉంది. కానీ ఆ విషయం చెప్పలేను. ఆ విషయం చెప్పాలంటే ముందు నేనెవరో ఆయనకి చెప్పాలి. స్వీటీ ఆయన కన్న కూతురు కాదో ముందు నేను ఆధారాలతో సహా తెలుసుకొని ఆ తర్వాత ఆయనకి నిరూపించాలి. కానీ ఎలా? DNA టెస్ట్. అవును, DNA టెస్ట్ ద్వారా స్వీటీ ఆయన కన్న కూతురు కాదో ప్రూఫ్స్తో సహా తెలుసుకోవచ్చు. ఆ రిపోర్ట్స్ చాలు. డాక్టర్, పాప కండిషన్ ఎలా ఉంది డాక్టర్? మెడిసిన్ ఇచ్చాను కదా, నిద్రపోతుంది. పాప వాళ్ళ అమ్మ గురించి చాలా బెంగ పెట్టుకుంది డాక్టర్.
ఆ బెంగ నుంచి పాపని ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కావట్లేదు. మీరు కంగారు పడకండి. పాపకు అమ్మ ప్రేమను మించిన నాన్న ప్రేమ దొరుకుతోంది కదా. ఏంటండి అలా చూస్తున్నారు? మీరెందుకు ఆ మాట అన్నారు? మీరు ఇంత బాగా స్వీటీని చూసుకుంటున్నారు కదా, అందుకే అలా అంటున్నాను. అదృష్టాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చుంటే బాగుండేది. దేవుడు మీకు ఇచ్చిన అదృష్టం స్వీటీనేనని నాకు అనుమానంగా ఉందండి. త్వరలోనే ఈ నిజాన్ని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తాను. మీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. చూస్తాను. ఏం డాక్టర్ ఇంత దగ్గరకు వచ్చారు? అంటే పాప కదిలితే చూడ్డానికి వచ్చాను. సారీ. సారీ. కార్తీక్, నాన్న కార్తీక్, భోంచెద్దుగాని రా నాన్న. నా మనసేం బాగాలేదమ్మా, తినాలని లేదు. ఇలా ఇవ్వండి, నాకు ఇవ్వండి, చెప్తాను. పాప కనీసం పాలు కూడా తాగలేదని మీరు అంతలా బాధపడుతున్నారే, మరి మీరేం తినకపోతే మీ అమ్మగారు ఎంతలా బాధపడతారనేది మీరు అర్థం చేసుకోవాలి కదా. కోపం విచక్షణని చంపేస్తుంది, ఆకలి ఆలోచనని చంపేస్తుంది. మీరు ఏ విషయం గురించైనా ఆలోచించాలంటే మీ కడుపు నిండుగా ఉండాలి. లేట్ అయిపోయింది, తినండి. ఒక మనసుని అర్థం చేసుకుని మరో మనసుకి అర్థం అయ్యేలా చెప్పావమ్మా. అందుకేనేమో సైకియాట్రిస్ట్ అయ్యావు. తినండి.
ఇలా ఇవ్వు నాన్నా. ఎలాగైనా సరే డిఎన్ఏ టెస్ట్కి కావాల్సిన శాంపిల్స్ తీసుకోవాలి. మీరు రాత్రంతా నిద్రపోలేదా? లేదండి. సారీ అండి, ఇలా కూర్చున్నాను, తెలియకుండానే నిద్ర పట్టేసింది. అయ్యో పర్లేదండి. ఇక నేను వెళ్తాను సార్. నేను డ్రాప్ చేస్తాను రండి. అయ్యో పర్లేదండి, ఇక నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ సార్. అమ్మా 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 పొద్దున్నే స్టార్ట్ చేసేసింది అమ్మకు చేరి. అమ్మా 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 స్వీటీ, అమ్మా స్వీటీ, ఏమైందమ్మా? అమ్మా అమ్మ బ్యాట్ పోలీస్. అమ్మేంటమ్మా? బ్యాట్ పోలీస్, మా అమ్మ ఎక్కడుంది? ఏం చేస్తుంది? బ్యాట్ పోలీస్, రాత్రి మా అమ్మ వచ్చింది కదా, మరి ఎక్కడుందని అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? చెప్పవేంటయ్యా? మా అమ్మ ఎక్కడుంది? చెప్పు, మా అమ్మ ఎక్కడుంది? ఏంటి, రాత్రి మీ అమ్మ వచ్చిందా? అయ్యో అలా అంటావేంటి బ్యాట్ పోలీస్? మీ అన్నరున్నప్పుడే కదా వచ్చింది. నాకు పాలు తాగిచ్చింది కదా. అంటే రాత్రి సైకియాట్రిస్ట్గా వచ్చింది రాధిక. బ్యాట్ పోలీస్, చెప్పవేంటి మా అమ్మ ఎక్కడా? నువ్వు నిద్రపోతున్నావు కదా, డిస్టర్బ్ చేయకూడదని నువ్వు నిద్ర లేచిన వెంటనే నేను తీసుకురమ్మని నాకు చెప్పింది. అవునా? మా అమ్మ దగ్గరికి వెళ్దాం పద అయితే. వెళదామమ్మా. ముందు నువ్వు బ్రష్ చేసుకుని స్నానం చేసి రెడీ అయ్యిరా, అప్పుడు వెళ్దాం, సరేనా? ఓకే, 5 minutes లో రెడీ అవుతాను. ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మ దగ్గరికి వెళ్తాను, అమ్మ దగ్గరికి వెళ్తాను, అమ్మ దగ్గరికి వెళ్తాను, అమ్మ దగ్గరికి వెళ్తాను. కార్తీక్, స్వీటీ ఏంట్రా అలా అంటోంది? వాళ్ళమ్మ మనందరం ఉన్నప్పుడు వచ్చింది, పైగా పాలు కూడా తాగించింది అని చెప్తోంది. నాకేం అర్థం కావట్లేదురా.
అంత ఆశ్చర్యంగానూ అయోమయంగానూ ఉంది. ఇందులో అయోమయం ఏం లేదమ్మా. రాత్రి సైకియాట్రిస్ట్గా వచ్చింది నిజమైన డాక్టర్ కాదు, రాధిక. ఓ మై గాడ్, ఏంటల్లుడు వచ్చింది రాధికనా? ఆ గెటప్ మాస్క్ చూసి నిజంగానే డాక్టర్ అనుకున్నాళ్ళుడు. దాని మాస్క్ లాగేసుంటే రాధికని బయటపడేది. ఛ! కార్తిక్ దాన్ని అరెస్ట్ చేసి పడేసేవాడు. మంచి అవకాశం మిస్ అయింది. ఛ! స్వీటీ పరిస్థితిని తలుచుకుని విలువిల్లాడిపోయి రాధికే వచ్చినట్టుంది. కార్తీక్, రాధిక నిజంగా ప్రాణాలు తీసే హంతకురాలైతే ఏ సంబంధం లేని ఆ పసిబిడ్డ కోసం కన్న కూతుర్లా చూసుకుంటుందా చెప్పు? మావయ్య, చెప్పు కార్తీక్. స్వీటీకి బాలేదని తెలిస్తే రాధిక ఖచ్చితంగా వస్తుందనుకున్నాను. ఇప్పుడు అలాగే వచ్చేళ్ళింది. అలాగే స్వీటీ దత్తత కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందుకని మీరు పేపర్లో యాడ్ ఇవ్వండి మావయ్య. ఏమని? స్వీటీని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దత్తత తీసుకుంటున్నారనే పాయింట్ బాగా హైలైట్ అవ్వాలి మావయ్య. అది చూసి స్వీటీ కోసం రాధిక ఖచ్చితంగా వస్తుంది. అలాగే అల్లుడు. ఆ రాధిక దత్తతకొచ్చేలోపు ఏదో ఒక విధంగా దాన్ని పట్టుకోవాలి. పల్లవి చావుకు సంబంధించి దానికి ఎలాంటి ఆధారాలు దొరకకుండా చెయ్యాలి. అమ్మా, నువ్వు బ్రతికే ఉన్నావు కదా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావని అమ్మమ్మ ఎందుకు అబద్ధం చెప్పింది? స్వీటీ, నేను నిజంగా మీ అమ్మలా ఉన్నానా? అమ్మలా ఉండడం ఏంటి? నువ్వు మా అమ్మవే కదా. రోజు నేను ఫోటోలో చూస్తున్నాను కదా. డిఎన్ఏ రిపోర్ట్ ద్వారా స్వీటీ కార్తిక్ గారి కూతురు అని నిరూపిద్దామనుకుంటే డిఎన్ఏ శాంపిల్ తీసుకోవడానికి వీలు పడలేదు. ఇంకే విధంగా నిరూపించొచ్చో అర్థం కావడం లేదు. స్వీటీ పల్లవి అక్క కడుపున పుట్టిన బిడ్డ అని ఒక చిన్న ఆధారం దొరికితే చాలు, ఈ చిక్కుముడులన్నీ వీడిపోతాయి. అయినా స్వీటీ పల్లవి అక్క కూతురు అని చెప్పే ఆధారం ఏం దొరుకుతుంది? అసలు ఏ విధంగా దొరుకుతుంది? స్వీటీ, స్వీటీ, మీ అమ్మమ్మ పేరేంటి? మా అమ్మమ్మ పేరు చెప్పమ్మా. కాంచన. స్వీటీ ఎవరో ఈ లోకానికి తెలియకుండా కాంచనవల్లి గారే పెంచుతున్నారు కాబట్టి స్వీటీకి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా ఆవిడ దగ్గరే ఉండి తీరుతాయి. స్వీటీ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే కాంచనవల్లి గారితో స్వీటీ ఉన్న ఫోటో కానీ ఏదో ఒకటి దొరికితే చాలు, స్వీటీ పల్లవి అక్క కూతురు అని చెప్పడానికి బలమైన ఆధారం దొరికినట్టే. ఆ ఆధారంతో స్వీటీ కార్తిక్ గారి కన్న కూతురు అని తిరుగు లేకుండా నిరూపించొచ్చు. కరెక్ట్, ఎస్. ఇప్పుడే కాంచనవల్లి గారి దగ్గరికి వెళ్ళాలి.
చెప్పు నారాయణ, వచ్చేస్తున్నాను. 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే. కార్తీక్, కార్తీక్, ఏంటమ్మా? డ్యూటీకేనా? అవునమ్మా. పూజారి గారితో మాట్లాడి మంచి రోజు ఎప్పుడుందో కనుక్కోవాలి. కాస్త నన్ను గుడి దగ్గర వదిలిపెడతావా? పూజారి గారిని మంచి రోజు గురించి అడగాల? ఏ విషయం గురించమ్మా? అదేంట్రా, మర్చిపోయావా ఏంటి? స్వీటీని దత్తత తీసుకుంటాను అని అన్నావు కదా, మరందుకోసం ముహూర్తం పెట్టించాలి కదరా.